2 వ్యవస్థల మీద పనిచేస్తున్నారు. చాలా మంది ఉన్నారు. ఒక వీరనాగారెడ్డి గారే కాదు, ఈ భారతదేశ పర్యంతరము చాలా మంది సైనికులు ఉన్నారు. ఆ సైనికుల యొక్క సపోర్ట్ కూడా ఈ రియల్ భూమికి ఉంది. కారణం ఏంటంటే రియల్ భూమి కాన్సెప్ట్ కూడా అందరికీ కస్టమర్స్ అంటే ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసేటటువంటి ఎయిమ్. అందరినీ ఆర్థికంగా ఏమీ డబ్బులు పెట్టి వ్యాపారం చేయలేనటువంటి వ్యక్తులకు కూడా చెయ్యూతనివ్వగలిగినటువంటి పరిస్థితి కలగజేసేటటువంటి వ్యూని కాన్సెప్ట్ని డెవలప్ చేసి మన ముందుకి తీసుకొచ్చినటువంటి శ్రీనివాస నాయుడు గారు మన ముందున్నారు. మనందరము అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. అయితే చిన్న ఒక వ్యాపారం చేసేటప్పుడు చిన్న ఇబ్బందులు సబ్బందులు ఉంటాయి. దాన్ని అధిగమించడం ఎలా అనేది కూడా మన మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. సమన్వయం పాటించి జాగ్రత్తగా కనుక మనం చేసేటటువంటి వ్యాపారం, ప్రతి వ్యక్తి ఈ రియల్ భూమిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈ రియల్ భూమి వ్యాపారం అంటే A to Z రియల్ ఎస్టేటే కదండి, A to Z వ్యాపారం నేనే చేస్తున్నాను, రియల్ భూమి నాదేనని మైండ్ చేసుకోగలిగే పరిస్థితి ఉండాలి ఈ అసోసియేట్స్కి. ఇది ప్రథమ లక్షణం. ఈ లక్షణం కలిగి దానికోసమే అవగాహన చేసుకోవాలి. వ్యాపారాన్ని నా కోసమే నేను చేసుకుంటున్నానని భావించి తప్పించి పని కనుక చేస్తే మన నీడలాగా మన వెంట వస్తుంది. ఆర్థికంగా కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఏది కావాలంటే తెచ్చి మన ముందు నిల్చుంటుంది. అది మన మీద ఆధారపడి ఉంటుంది. రియల్ భూమిని ఉపయోగించుకోమని చెప్పి మీ ముందుకి ఉంచాం. ఈ ఉంచేటటువంటి విధానంలో గొప్ప ఆలోచన రచనకర్త మన ముందున్నారు. మీ అందరికీ ఇచ్చారు, మొత్తం ఇస్తరు వడ్డించారు, తినాలిగా. అది కూడా మీరే తినిపించమంటే వాళ్ళు తినలేరు, అరగదు వాళ్ళకి. ఎందుకంటే శ్రమ చేయాలి. కష్టించి పని చేసేటటువంటి వ్యక్తులకి మంచి వారధిలాగా ఉండి మీకు అండదండలతోటి అన్ని విధాలుగా అండదండలతోటి వ్యాపారం చేయడానికి ఒక మహత్తరమైనటువంటి అవకాశం ఇస్తే దానిని సద్వినియోగం చేసుకుని ఎవరైతే కష్టించి చేస్తారో వాళ్ళకి ఫలితం 100% ఇందులో ఉంటుంది. అది లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, అది పక్కన పెట్టండి. లక్షల కోట్లు మనం ఆలోచించాం, మన పని మనం చేసుకుంటూ పోతే అయ్యే వస్తాయి. అయితే ఇక్కడ వ్యాపారం అంటున్నాం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, కష్టించి పని చేస్తే డబ్బు వస్తుంది, కష్టపడితే డబ్బు వస్తుంది. స్మార్ట్గా డబ్బు వచ్చేటటువంటి విధానం కూడా ఉంది. ఈ రెండింటిని కలయ చేసి ఇన్హెరెంట్గా స్క్రీన్ ఆఫ్ ది సిపి అంటే రియల్ భూమి బిహైండ్ ది కాన్సెప్ట్ ఏంటంటే కొద్దిగా కష్టపడితే అంకిత భావంతో తర్వాత కష్టపడకపోయినా స్మార్ట్గా డబ్బులు వచ్చేటటువంటి సిస్టమ్. ఇది ఒక అద్భుతమైన సిస్టమ్. దీన్ని మనం ఉపయోగించుకుంటేనే తెలుస్తుంది. మీరు కొంతకాలం పని చేసిన తర్వాత అట్లా కూర్చుంటే మీకు తెలియకోకుండా మీ అకౌంట్లో డబ్బులు వచ్చి పడుతూ ఉంటాయి. దీనికి ఏమన్నా మీకు అనుమానం ఉందా? స్మార్ట్ ఇన్కమ్ అంటే ఇది, హార్డ్ ఇన్కమ్ అంటే కష్టపడి పని చేయటం. ఈ రెండింటికి మధ్య వారం వేసినటువంటి వ్యక్తి శ్రీనివాస నాయుడు గారు. ఈ దావ తెలుసుకుని ఎవరైతే నడిచారో కష్టించి పని చేసేటటువంటి లెవెల్ దగ్గర నుంచి స్మార్ట్గా డబ్బులు అందుకునే స్టేజ్కి వస్తారు. ఇది నేను సవినయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి రత్నం గారికి మరొకసారి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రావు, 2 బ్రదర్స్ పిలుస్తాను.
ముందులో పెద్ద ఆయన, తర్వాత చిన్న ఆయన. సో ముందు జలీల్ మాస్టర్ గారిని వేదిక మీదకి వచ్చి, అది మాస్టర్ గారు అన్నాను సార్, ఓకే ప్రొఫెసర్ గారు, ప్రొఫెసర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఒక 5 minutesలో వారి అమూల్యమైన సందేశాన్ని మనకు అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్. ఈనాటి ఈ మహత్తరమైన కార్యక్రమానికి ఇచ్చేసిన అతిరథ మహారథులు, ఇందాక మన రత్నం సార్ మాట్లాడుతున్నప్పుడు అతిరథ మహారథులు అనే మాటకి అర్థం చెప్పారు. రియల్లీ యు ఆర్ ద సచ్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ దో వీఆర్ సీటెడ్ బిఫోర్. మీరు వేదికని ముందు ఆశీనులైనటువంటి వాళ్ళందరూ అతిరథ మహారథులే. అలాంటి ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా ఈ సంస్థ యొక్క అధినేత, మూలకర్త, సృష్టికర్త, ఆది పురుషుడు, మూల పురుషుడు, యుగ పురుషుడు, నవ పురుషుడు కూడా. అలాంటి మరొకసారి మనందరం భోజనం చేసి గంటైనా కూడా ఎలా ఉండాలంటే ఇప్పుడే టిఫిన్ చేసాము, భోజనం చేసాము అని అంటుండాలి. గివ్ మీ గుడ్ క్లాప్. ఈ క్లాప్ ఎక్కడ చెప్పాలంటే ఈ రియల్ భూమి అనే సంస్థ నాట్ ఓన్లీ ఇన్ గుంటూరు, నాట్ ఓన్లీ ఇన్ ఏపీ, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఎంటైర్ ఇండియా ఇట్ విల్ బి గోయింగ్ టు స్ప్రెడ్ విత్ ఇన్ ఏ షార్ట్ ప్యానల్. గివ్ మీ క్లాప్. అలాంటి అద్భుత మహానటికి మరొకసారి నమస్కారాలు, శతనమస్కారాలు, శతకోటి నమస్కారాలు. ఈ మాటల్ని వింటున్న మీ అందరికీ మరొకసారి మీకు మీరు ఒకసారి క్లాప్ చెప్పుకుంటే ఒకసారి మీకు మీరు సంతోషం అనేది. ఇంతకుముందు డాక్టర్ గారు ఉన్నారు, నా ముందు డాక్టర్ గారు అంటుంటారు, ఎంత క్లాప్స్ కొడుతుంటే, ఎంత చప్పుళ్ళు కొడుతుంటే మనిషికి అంత ఆరోగ్యం ఉంటుందంట. ఎందుకంటే నరాల్లో రక్తం అనేది ప్రవహిస్తుంది అంటే మనిషి యాక్టివ్ ఉంటాడు. ఒకసారి చెప్తారా? మరొకసారి క్లాప్స్ ఇస్తారా? మరొకసారి అండి, క్లాప్. ఇది హ్యాపీ క్లాప్. మన సంతోషం ఎలా ఉండాలంటే మనం చాలా సంతోషపడుతుండాలి. ఈనాటి రియల్ సంస్థలో మనం అందరం కూడా సభ్యులుగా చేరటం, అసోసియేట్ అవటం మనందరికీ కూడా పూర్వజన సుకృతమే. మనందరికీ ఇలాంటి సదవకాశాన్ని కల్పించిన శ్రీనివాస నాయుడు గారికి ఇంకొకసారి కొట్టండి, ఒకసారి చెప్పట్లండి, ఈ సంస్థలో మనం అంతా జాయిన్ అవడం ఎంత సంతోషం అంటే, ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. దీని టేస్ట్ తెలిస్తే, దీని రుచి తెలిస్తే, రియల్ భూమి యొక్క టేస్ట్ తెలిస్తే మనం వదిలిపెట్టమండి. అలాంటి సంస్థలో మనం ఉన్నాం. దాని టేస్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారిగా చెప్తున్నాను. పే అటెన్షన్ ఫర్ గెటింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ పెన్షన్ వితౌట్ ఎనీ టెన్షన్. సీ ఈ హిదర్ అండి, ఇటే చూడండి, డోంట్ సీ హిదర్ అండ్ చదర్. ఒక చిన్న సామెత అండి, ఇది మాత్రం ఎవరిని ఇచ్చేస్తూ మాట్లాడింది కాదు. మన శ్రీరామమూర్తి గారు చూస్తున్నారు ఏం చెప్తారని. అయితే ఎలాంటి విషయం అంటే దీంట్లో టేస్ట్ ఎలా తెలియాలంటే గురూజీ గారు కూడా బాగా వినాలి. ఎందుకంటే హీఈస్ ఎక్స్ప్రెసింగ్ హిస్ వ్యూస్ ఇన్ సో మెనీ మీటింగ్స్. రత్నం గారు చూస్తున్నారు, కోట్లు వజ్రాలు రాలుతున్నట్టుగా చూస్తున్నారు, ఏం చెప్తున్నారని. ఎలాంటి టేస్ట్ ఉండాలంటే ఈ టేస్ట్ గురించి రియల్ ఫుడ్ టేస్ట్ ఇప్పుడు నేను చెప్తున్నాను. ఎలాంటి టేస్ట్ మీలో కలగాలో, మనం అందరిలో ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్పబోయే విషయాన్ని చాలా జాగ్రత్త వినండి. అది లైఫ్లో యూ షుడ్ బి ఇంప్లిమెంట్ ప్రాక్టికల్లీ, నాట్ ఏ థియరిటికల్లీ, యాజ్ ఎ ప్రాక్టికల్లీ. దట్ వన్ ఈస్, ఒక ఊర్లోనంట ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి గురుజీ. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా మెడగానే ఎలాంటి వాళ్ళు అంటే, ఒక అబ్బాయి ఏమో బ్రాహ్మణ అబ్బాయి, శ్రీరామూర్తి గారు చూస్తున్నారు, ఏంటి బ్రాహ్మణ అబ్బాయి, ఒక అబ్బాయి ఏమో ముస్లిమ్స్ అబ్బాయి. ఈ ఇద్దరు ఎలాంటి ఫ్రెండ్స్ అంటే లంగోటియాస్ అనమాట. ఒకే కంచం, ఒకే మంచం. ఈయన్ని చూస్తే వాడు వదలలేడు, వాడు చూస్తే ఈడు వదలలేడు. అలాంటి అపూర్వ ప్రాణ స్నేహితులు మాస్టర్ గారు, పూర్ణ మాస్టర్ గారు, అలాంటి అపూర్వ సోదరులు. అయితే ఈ ముస్లిమ్స్ అబ్బాయి స్నేహంలో ఈ బ్రాహ్మణ అబ్బాయి ఏం చేశాడంటే టేస్ట్కి అలవాటు పడ్డాడు. ఏ టేస్ట్ అంటే శ్రీరామూర్తి గారు చూస్తున్నాను నాకెళ్ళి. ముస్లిమ్స్ జనరల్గా మాస్టర్ గారు, రోహిత్ గారు చూస్తున్నారు. మా మాస్టర్ గారు ఏం చెబుతున్నారండి, నేను రోహిత్ గారిని నా క్లాస్లో ఈజ్ స్టూడెంట్ ఆఫ్
ఆయన దగ్గర నా దగ్గర MBA చదువుతున్నప్పుడు నాకు ఒక సంతోషం ఏంటో తెలుసా, ఈరోజు రోహిత్ గారు ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే నాకు ఒక సంతోషం ఏంటో తెలుసా, నా క్లాస్లో కూర్చున్నప్పుడు ఎంత పొలైట్గా, ఎంత పొలైట్గా, పొయిట్రీ తెలిసినా కూడా ఎంతో పొలైట్గా ఆ రోజు ఆయన కూర్చున్నా నాకు వినే క్లాసులు ఎలా విన్నాడో కూడా తెలుసు. కానీ ఈ రోజున ఇక్కడ వచ్చి ఎంత గొప్పగా ప్రతి వ్యక్తి మైండ్లో అందరికీ అర్థమయ్యే రీతిలో వినిపింపుగా ఆయన క్యాప్షన్ ఎలా ఉందంటే, ఎన్ ఎక్స్ప్రెషన్ వితౌట్ ఇంప్రెషన్ ఇస్ ఎ డిప్రెషన్. చదువుని ఎంత కలిగినా రసజ్ఞులు ఇంచుక చాలకున్న ఆ చదువు నిరంతకము గుణ సంహితులు ఎవరు మెచ్చరెచ్చడని అందరికీ అర్థమయ్యే రీతిలో రియల్ హోమ్ అంటే ఏంటి, ఎందుకు చేయాలి, రియల్ హోమ్లో చేస్తే ఏమొస్తుంది అనే విషయాన్ని ఆయన గారు చెప్తుంటే ఒక గురువుగా ఎప్పుడు సంతోషం తెలుసా, తన విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదిగాడు. ఇప్పుడు గుంటూరు 1 టౌన్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ నా క్లాస్లో కూర్చున్నప్పుడు లాస్ట్లో కూర్చునేవాడు. 5 ఏళ్ళు నా దగ్గర చదివాడు. నోరికి మాట్లాడుతున్నాడు చేతగాని అతను ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని అర్ధగంట మాట్లాడాడు. ఆ మీటింగ్ నేను విన్నా, నేను సంతోషపడ్డాను. నా స్టూడెంట్ ఎంత గొప్పగా ఎదిగెళ్ళాడు. ఎందుకంటే ప్రతి గురువు సంతోషపడంటే తన స్టూడెంట్ ఉన్న స్థితికి వెళ్ళినప్పుడు. అలాంటి రోహిత్ గారికి ఒకసారి మనకి రియల్ భూమికి అంకితం శ్రీనివాస నాయుడు గారు అంటే దానికి నేను మీ ఎమ్మట పునాది రాయిగా నేను ఉంటానని ప్రతినిత్యం సత్యం చెబుతున్నానండి. ప్రతినిత్యం ఆయన వింటూ ఆయన విధానాన్ని మనకందరూ పంచుతూ ఉన్న మహోన్నత రవి గారికి మరొకసారి జ్ఞాపకం చెబుతూ ప్రకృతి గారు, మా సార్ సుబ్బయ్య గారు, MBO గారు, ఎడ్యుకేషన్ దో ఐఎమ్ ద ప్రొఫెసర్. నేను ప్రొఫెసర్ అయినా నేను ఎక్కువ మందికి మాస్టర్ని కాదండి, కేవలం ఒక 76,000 మందికి మాత్రం నేను గురువుని. ఆ దేవుడు నాకు నేను ఎంకామ్ MBA MC వాళ్ళకి అకౌంట్స్, కాస్టింగ్, స్టాటిస్టిక్స్, ఇన్కమ్ ట్యాక్స్, మేనేజ్మెంట్, అదర్ ట్యాక్స్ చెప్తుంటారు. అలాంటి మహోన్నత వ్యక్తిగా నాకు భగవంతుడు ఇచ్చిన ఆ కరుణామయుడికి నేను పుట్టిన సెకండ్ నుంచి ఈ రోజు వరకు ప్రతి స్నాతకి అనంత కరుణామయుడు అపార కృపాలించుడు కారుణ్యశీలైన ఆ భగవంతుడికి, అల్లాకి, దేవుడికి శతకోటి నమస్కారాలు చేస్తే తక్కువే. ఎందుకంటే నాకు అందరూ ఏమంటారు తెలుసా, 1 డే సార్ అంటారు. ఏమంటారు? 1 డే సార్, 1 డే బ్యాటింగ్. అంటే పరీక్ష 2 గంటలకు అయితే నా దగ్గర ఉదయం 7ంటికి వస్తే ఆ కరుణామయుడి కరుణతో ఈ వాక్కుతో 5 లెక్కలు చెప్తానండి. వాడు పరీక్ష పేపర్ రాసే చిత్రంతో గురువు గారు మీరు పేపర్ చూసేస్తారంటారు. లేదయ్యా చూడలేదు, నీ వ్యక్తిత్వం, నీ మంచితనం. అయితే అలాంటి విలువ, అలాంటి మంచితనాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు. మీ అందరి ముందు మాట్లాడే సౌభాగ్యాన్ని కలిగించాడు. ఇంతలోకి ఏమైంది మాస్టర్ ఎక్కడో చెప్తాను, ఒక బ్రాహ్మణ అబ్బాయి, ఒక ముస్లిం అబ్బాయి, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. ఈ ముస్లిం అబ్బాయి స్నేహితులు పడి మాస్టర్ మేడం గారు వాడు నాన్ వెజ్ తినడానికి అలవాటు పడ్డాడు. ఏమన్నా ఏం తింటున్నాడు? నాన్ వెజ్ తినడానికి అలవాటు పడ్డాడు. ఆ ముస్లిం అబ్బాయి ఫ్రెండ్షిప్లో ఈ బ్రాహ్మణ అబ్బాయి కూడా ఆయన గారు పురోహితుడు గారి అబ్బాయి. వాళ్ళ నాన్నగారు ఏంది పురోహితుడు అనమాట. అంటే ఊళ్ళో పూజలు, కార్యక్రమాలు అన్నీ కూడా ఎవరి మీద జరుగుతుంటాయి, వీళ్ళ నాన్న యొక్క సహకారంలో జరుగుతుంటాయి. అయితే ఈ విషయాన్ని ఏమైంది తెలుసా, ఏంటి బ్రాహ్మణ అబ్బాయి ముస్లిం అబ్బాయి స్నేహంలో అబ్బాయి ఏం తింటున్నాడు, మాంసం తింటున్నాడు ఎవరు తెలిసింది, వాళ్ళ అమ్మకు తెలిసింది. బ్రాహ్మణ అబ్బాయి అమ్మ తెలిసి ఒక రోజు అన్నట్ట, అబ్బాయి కొడుకుని పిలిచిందట, అయ్యా నువ్వు చాలా తక్కువ పని చేస్తున్నావురా, మాంసం అనేది మనం తినకూడదురా, వాళ్ళకి హలాలేమో కానీ మనకు హరాంరా, నువ్వంటూ తిన్నట్లయితే ఊళ్ళో తెలిసింది అనుకోండి, మీ నాన్నగారు ఏం చేస్తారు, గుళ్ళోకి తీసేస్తారు, మన కార్యక్రమాలన్నీ కూడా నాన్న యొక్క ఆధారం మీద జీవనోపాధి జరుగుతుంది, ఇలాంటప్పుడు నువ్వు తినకూడదు అయ్యా, మానేయ్యా అని అమ్మ ఏం చేసిందంటే కొడుకు ఏం చేసిందంటే చెబుతుంటే మాస్టారు ఈ అబ్బాయి లేదు ఈ స్నేహంలో పడి ఆ నాన్ వెజ్ అలవాటు పడ్డాడు కదా, దానికి టేస్ట్ తెలిసినాడు. టేస్ట్ తెలిసి ఏమంటాడు తెలుసా గురూజీ, అమ్మ క్యా హైతే బోల్లోమానే బోల్లోకి అమ్మ అంటాడు. ఏదైనా చెప్పమ్మా, ఏదైనా వదిలిపెడతా, కానీ అది కూడా టేస్ట్ ఉంటుందమ్మా, నీకు తెలియదమ్మా, అది టేస్ట్ నేను వదలలేనమ్మా అంటాడు. తల్లి బట్ట కళ్ళకు నీళ్లు కాల్చింది. అరే నాన్న జీవనోపాధి కూడా పోతుంది, ఊళ్ళో తీస్తే మా నాన్న గుళ్ళో తీసేస్తారు, మన బ్రతుకులు కష్టమవుతుందయ్యా, నువ్వు మాత్రం దయచేసి తినబాకయ్యా అంటే కళ్ళెమ్మడి తల్లి ఎప్పుడు నీళ్లు పెట్టిందో చూడలేక, తట్టుకోలేక కొడుకు అన్న అంట, అమ్మమ్మ నువ్వు ఏడబాబు, నువ్వు ఏడుస్తే నువ్వు చూడలేను, ఎందుకంటే నువ్వు నన్ను కన్న తల్లివి, భూమికి జన్మనిచ్చిన తల్లివి, నువ్వు ఏడుస్తే చూడలేనమ్మా, కానీ నేను మానేనేనమ్మా అంటున్నా. అయినా మళ్ళీ తల్లి పట్టబట్ట కాల్స్తుంటే చూసి, అమ్మ నువ్వు ఏడబాబు నేను మానేస్తాను, నువ్వు మాత్రం
ఏడా బాబు నేను మానేస్తా, కానీ ఒక చిన్న కండిషన్ అమ్మా, ఒక కండిషన్ అమ్మా అంట. నేను మారుతానమ్మా, ఒక చిన్న కండిషన్ అమ్మా అన్న అంట. ఏందయ్యా నీ కండిషన్ ఏంటయ్యా? మారుతానంట. నాకు ఏందయ్యా అంటే ఏమి లేదమ్మా రత్నం గారు ఏమంటుందో చూడండి, ఏమి లేదమ్మా చెప్పలేనమ్మా, కాకపోతే ఒక్క మాట అమ్మా. ఏందయ్యా అంటే ఒక్క మాట ఏంటంటే నాన్నని ఒక్కరోజు ఒక్క ముక్క తినమనమ్మా అన్నాడు. నాన్నని ఒక్కరోజు ఒక్క ముక్క తినమనమ్మా, జీవితంలో మళ్ళీ టచ్ చేయనమ్మా అన్నట. అరే బాబు నాన్నకి ఇస్తాడు రా బాబు వీడని ఏం చేయాలని అనుకుందంట మనసులో. ఏమని అనుకుంది? అది ఒక్కరోజు గారు ఒక్క ముక్క కొట్టుకొని మిగిలింది ఏమైంది, జీవితాంతం కొడుకు తప్పు చేయనంటున్నాడు కదా, సరే చెబుతారని ఒక రోజున అయ్యగారు పూజారి గారు వచ్చారు. వచ్చినప్పుడు అని చెప్పిందట, మంచి సంతోషం. ఏమండి ఒక మాట చెప్పాలనుకుంటారు, ఏమనుకోరా అందంట. ఏదో చెప్పాను అంట. ఏం చెప్పాలంటే ఏం లేదు, ఏమనుకోరు కదా, ఏమనుకో చెప్పానంట. ఏం లేదండి, మనోడు ముస్లిం స్నేహితులు పడి నాన్ వెజ్ కర్మలు పడ్డాడు. వాడిని ఎంత బ్రతిలాడినా కూడా ముక్క మానేయమంటున్నాడు, అది చాలా టేస్ట్ ఉందంటాడు. కానీ నేను బ్రతిలాడితే నేను ఏడుస్తుంటే ఏమన్నా అంటే అమ్మ నేను మానేస్తాను, కానీ ఒక్కరోజు నాన్నగారు ఒక్క ముక్క తింటే మానేస్తానమ్మా అంటే ఆ మాట ఎప్పుడైతే నాకు పూజారి గారు కోపం వచ్చింది. కృష్ణ దరిద్రం ఏంటి నువ్వు మాట్లాడుతుంది, ఏం చెబుతున్నావు అంటే లేదండి ఒక్కరోజు మీరు తప్పు చేస్తే జీవితాంతం వాడు తప్పు చేయడానికి ప్రమాణం చేస్తున్నా అండి. ఒక్కరోజు తినంటే చావు ఒకరోజు తింటాలే అన్న అంట. శ్రీరామూర్తి గారు మీరు ఎవరు చూస్తున్నారు, ఏం చెబుతారా అని. ఏమైందో తెలుసా, ఆ రోజు వచ్చిందండి తింటాలని రోజున. ఆ రోజున ఈ బ్రాహ్మణ అబ్బాయి వెళ్ళి ముస్లిం అబ్బాయి చెప్పాడు, అరే ఈ రోజున మా నాన్న వస్తున్నాడు మీ ఇంటికి గెస్ట్గా, నువ్వు బెస్ట్గా ఉండరా అన్న అంట. ఆ రోజున ఇంకొంచెం మంచి మసాలా వేసి నూనె వేసి మంచి ఫ్రైలు బిర్యానీ చేశాడండి. చేసి వచ్చిన తర్వాత పూజారి గారు వచ్చి ఒక ముక్క తిన్నాడండి. తిన్న తర్వాత మాస్టర్ గారు ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆవిడతన్నా అంట, ఏమే వాడు తినకపోయినా వాడు మానేసిపోయినా నేను మాత్రం జీవితంలో మానే అది అంత టేస్ట్ ఉంది అన్న అంట. అంటే దానికి టేస్ట్ తెచ్చేసరికి ఒక్క ముక్క టేస్ట్ తెచ్చేసరికి జీవితంలో మానన్నాడు. రియల్ భూములు అంటూ జాయిన్ అయ్యి ఇందులో ఉన్న టేస్ట్ అంటూ